ఫస్ట్ టైం హైదరాబాద్లో పోచంపల్లి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చేనేత అంటే ఈ పోచంపల్లి పట్టుచీరలు. పోచంపల్లి పట్టుచీరలు అయితే ఇక్కత్ శారీస్ ఉన్నాయో ప్రపంచ ప్రసిద్ధిగాంచినాయి. మరి అట్లాంటి ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి చీరలను అర్బన్కు దగ్గర తీసుకొద్దాం, హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్లో మరి దీన్ని పెట్టి, ఎందుకంటే హైదరాబాద్లోనే మరి ఎక్కువ ఇది కొనగలిగే శక్తి ఉంటుంది, ఎక్కువ పాపులేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది, కొనగలిగే వాళ్ళంతా ఇక్కడనే ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో దీన్ని ఇంకా ప్రాచుర్యానికి తీసుకొద్దామని చెప్పి కలెక్టర్ గారు చెప్పగానే మరి అది మంచి ఐడియా అని చెప్పి కలెక్టర్ గారు నేను మాట్లాడుకోవడం, కలెక్టర్ గారు దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని మరి మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళడం, ఈ యొక్క గొప్ప ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారికి, సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఇది మొదటిసారి ఇట్లాంటి కార్యక్రమం 100 స్టాళ్లు పెట్టి ఒక పోచంపల్లి నుంచే దాదాపు 50-60 స్టాల్స్ పోచంపల్లికి వెళ్ళి ఉన్నాయి. మరి మిగతా కేంద్రాలు సిరిపురం కానీ, పుట్టపాక కానీ, ఒలిగొండ కానీ, అటు ఆలేరు సైడ్ కానీ, అటు మరి ఈ చుట్టుముట్టు ప్రాంతాలంతా కూడా దాదాపు 100 స్టాళ్ళు ఇక్కడ పెట్టి మరి ఇక్కడ హైదరాబాదు నగర వాసులకు పోచంపల్లి చీరలు కానీ, ఇక్కత్ కానీ, అటు ఆ ప్రాంతంలో వేసే చీరలను మొదటిసారి ఇక్కడ హైదరాబాద్లో వారికి ఈ చీరల ఇంట్రడక్షన్ పరిచయం చేసే కార్యక్రమం చేస్తూ, అట్లనే దీని ద్వారా ఆ ప్రాంత నేతన్నలకు ఒక లైవ్లీహుడ్ కూడా, ఒక్కొక్కసారి వాళ్ళ వ్యాపారం మరి ఓసారి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అంటే ఇది ఏళ్ళ సాంప్రదాయం, వేల ఏళ్ళ సాంప్రదాయం, అనాదిగా వస్తుంది. సాంప్రదాయాన్ని కాపాడుకుంటున్న నేతన్నలకు మరి ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ పెట్టి మరి దీన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మరి ఆ నేతన్నలకు మేలు కావాలి, ఈ చీరలు ఇంకా ప్రసిద్ధి కాంచాలి, ఈ పోచంపల్లి ఇక్కత్ శారీ అని చెప్తూ, మరి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఇంకా ప్రతిసారి కూడా ఇది కార్యక్రమం పెట్టాలి, ప్రతి సంవత్సరం కూడా పెట్టి మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే మరి ఆ నేతన్నలకు మేలు చేసిన వాళ్ళమైతాం. పోచంపల్లి చీరలను మరి దాన్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చీరలను ఇంకా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసిన వాళ్ళమైతాం. ఓకే.